యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవుని చిత్తము మనము ఎలా తెలుసుకోవాలి? దేవుని చిత్తం మన పట్ల మనము దేవుని చిత్తం దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన చిత్తమును మన పట్ల ఎలాగ నెరవేర్చుకుంటాడు అనేది మనము ఎలా తెలుసుకుంటామని అంటే దేవునికి ప్రార్థించడం ద్వారా తెలుసుకుంటాము. హల్లెలూయా. దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రార్థించడం ద్వారా, అయా నీ పట్ల నా ప్రభువా, నా పట్ల నీ చిత్తమును నేను ఎలాగ నెరవేర్చాలో ఒకసారి నాకు తెలుపమే అని చెప్పి నువ్వు ఆయన సన్నిధానంలో మోకరించావంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రార్థించడం ద్వారా నువ్వు దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు. అదే విధముగా ప్రార్థించడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా కూడా దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు. వాక్యము ప్రకారము జీవించడం ద్వారా దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోవచ్చు. మనము ఎలా తెలుసుకోవచ్చు అని అంటే దేవుని సన్నిధానంలో మనము మోకరిస్తే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి పట్ల తండ్రి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. పాపిని రక్షించుట కొరకు, పాపమును భరించుట కొరకు, విమోచకుడుగా ఈ లోకమునకు వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు ఆయన దగ్గర నుంచి ఆయన చిత్తం మనం ఎలాగ నెరవేర్చాలి. మనం నెరవేర్చుకోవాలంటే నేను విశ్వాసగా ఉండాలా, సేవకుడుగా ఉండాలా, పరిచారకుడుగా ఉండాలా, ప్రవక్తగా ఉండాలా, యాజకుడుగా ఉండాలా, ఇలాగ దేవుడి దగ్గర ఆయన పాదముల దగ్గర మనం ప్రయాసపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నీకు సమాధానం ఇస్తాడు. నీకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యా, నేను ఏం చేయాలి? నేను ఎలాగా ముందుకు వెళ్ళాలి? నేను ఎలాగా జీవించాలి? ఈ లోకంలో నేను ఉప్పై ఎలా జీవించాలని చెప్పి దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆత్మ ఆరాధన చేయడం ద్వారా నువ్వు దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే విధముగా సంఘ సావాసం ద్వారా నువ్వు దేవుని చిత్తమును తెలుసుకోగలుగుతావు. ప్రభు కృపకి లోబడడం ద్వారా దేవుని కృపను నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన కృపకి నువ్వు లోబడితే ఖచ్చితంగా దేవుని చిత్తము ఏమైందో నీ పట్ల, దేవుని చిత్తమును నువ్వు ఎలా నెరవేర్చాలో దేవుడు ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అబ్రహాముకు బయలుపరిచిన దేవుడు, యాకోబుకు బయలుపరిచిన దేవుడు, ఇస్సాకు బయలుపరిచిన దేవుడు దేవుని చిత్తం ఏందో వాళ్ళ పట్ల నెరవేర్చుకున్నాడు. ఈ రోజు కూడా నీవు దేవుని చిత్తం ఏందో నువ్వు నెరవేర్చాలని అంటే ఈ భూమి పైన ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి నువ్వేం చేయాలి? అనుగ్రహం పొందుకోవాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి. ఇవన్నీ పొందుకోవాలంటే ముందు నువ్వు మోకరించి దేవుడికి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర నువ్వు అడగాలి, అయా నీ కృపలో నన్ను లోబడేటట్టుగా చేయా. నువ్వు లోబడకుండా నువ్వు దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చలేవు. ఒకవేళ నువ్వు వచ్చావు, నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు అనుకో, దేవునికి లోబడకుండా నువ్వు చేస్తే ఒకవేళ ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చలేవు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చాలి అని అంటే ఆయన కృపలో నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. ప్రభు కృపకు లోబడాలి. ఆయన కృపకి నువ్వు ఎప్పుడైతే లోబడతావో ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు ఆయన కార్యమును జరిగించుకుంటాడు. ఖచ్చితంగా నీ ద్వారా ఆయన సంఘమును కట్టించుకుంటాడు, ఆయన ఆత్మలు రక్షింపజేసుకుంటాడు. నీ ద్వారా ఆయన ఏం పని చేసుకోవాలనుకుంటూ ఉన్నాడో ఆ పనులన్నీ కూడా నీ ద్వారా దేవుడు జరిపించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మొదట నువ్వేం చేయాలి? ప్రార్థించాలి, వాక్యం చదవాలి, వాక్యం ప్రకారం జీవించాలి, సంఘ సావాసం ఉండాలి. అదే విధముగా ఇంకొకటి, సూచనల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆయన చిత్తమును నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. అదే విధంగా చూడండి, ఇక్కడ మనము ఎలాగనంటే దేవునికి ప్రార్థించి ఆయన వాక్యమును ధ్యానించి ఆయన దర్శనముల ద్వారా కూడా మనం ఏం చేయగలుగుతాము? ఆయన చిత్తం ఏందో తెలుసుకొని ఆయన చిత్తమును మనము నెరవేర్చేవారుగా దేవుడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు పనికిరాని పాత్రగా ఉన్నావేమో, దేవునికి ప్రార్థన చేయి, నిన్ను పనికి వచ్చే పాత్రగా చేస్తాడు. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవునికి లోబడు, దేవుని కృపకు లోబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన చిత్తమును నీ ద్వారా జరిగించుకుంటాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుడు నేను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నా చిత్తం నువ్వు నెరవేర్చాలంటే నా సన్నిధిలో ప్రార్థన చేయి, నా వాక్యమును ధ్యానించు, సత్యమును ప్రకటించు, సత్యముకు లోబడు. ఖచ్చితంగా అప్పుడు దేవుడు
తన చిత్తమును నెరవేర్చుకుంటూ నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకొని బహుగా నిన్ను హెచ్చించి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.